ఈ ముద్రని ఇలా మోకాల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల మోకాల నొప్పి పోతుంది. అలాగే మోకాల నొప్పి త్వరగా పోవాలనంటే సొంటి పొడి అలాగే మిరియాలను వేయించి పొడి చేసిన పొడిని 1.5 గ్రాములో తేనె కలిపి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినడం వలన మోకాల నొప్పి పోతుంది. లేచి చకచకా నడుస్తారు. అట్లా నొప్పి తొందరగా పోతుంది. మీరే ఆశ్చర్యపోతారు. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా పళ్ళు బాగా నొయ్యడము, ఏదన్నా గట్టిగా కొరికిన పళ్ళు ఊగడము, పళ్ళు నుంచి బ్లడ్ కారడం లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. తుమ్మ చెట్టు పత్తా చూర్ణాన్ని 4 వంతులు తీసుకుంటే 1 వంతు సొంటి పొడిని అలాగే దాంట్లో కొంచెము ఈ లవంగ పొడిని కలిపి డైలీ ఆ పొడితో పళ్ళు తోమండి. మీ పళ్ళు గట్టి పడతాయి. పళ్ళకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉందని సబ్స్క్రైబర్లు పూర్తి ముద్రని ఇలా పాదాలు నల్లగా ఉన్నాయా మీ, అలాగే జాబ్కు వెళ్ళే వాళ్ళు రోజంతా చెప్పులు వేసుకొని ఉండడము, షూ వేసుకొని ఉండడం వల్ల ఆ అచ్చులు అలాగే పడి పాదాలు నీట్గా కనబడట్లేదు, మరకలుగా ఉన్నాయి అనుకుంటున్నారు. అయితే ఇంట్లోనే ఈ విధంగా చేయండి. ఏదైనా షాంపూలో కోల్గేట్ పేస్ట్ను కలిపి దానిలో నిమ్మరసం కలిపి పాదాలకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడగండి. తెల్లగా మారతాయి. వారంలో 2 సార్లు చేయండి. ఇలా మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మోకాల నొప్పి అనేది పోతుంది. ఎన్ని మందులు వాడినా మోకాల నొప్పి పోతలేదు అని బాధపడుతున్న వాళ్ళు మనం క్లాప్స్ కొడతాం కదా, ఆ విధంగా మోకాలు కింది భాగంలో ఒక చెయ్యి, మోకాలు పై భాగంలో ఒక చెయ్యి పెట్టి ఇలా గట్టిగా కొట్టడం వలన మీ మోకాల నొప్పి అనేది పోతుంది. మీరే అనుకుంటారు ఈజీగా పోయిందని. అలాగే క్లాత్ లేకుండా కొట్టడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. డైలీ ఇలా చేయడం వల్ల మీ మోకాల నొప్పి అనేది రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది, అలా ఫోకస్ పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతాయి. కాన్సన్ట్రేషన్ లెవెల్ తక్కువగా ఉన్నవాళ్ళు, మెమరీ తక్కువగా ఉన్నవాళ్ళు డైలీ ఈ విధంగా 2 times చేయండి. మీ మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్, ఫోకస్, అలాగే అలర్ట్నెస్ పెరుగుతుంది. ఇది స్టూడెంట్స్ చేస్తే చాలా మంచిది. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా ఫేస్ మీద పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్తో ఫేస్ అంతా అగ్లీగా కనబడుతుంది, ఎలా పోతుందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విధంగా చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత తెల్లగా అవుతారు. ఎలా అంటే ఆలుగడ్డ రసంలో కొంచెం కాఫీ పౌడరు, కొంచెం పసుపు కలిపి ఫేస్ అంతా అప్లై చేసి 10 minutes తర్వాత మంచినీళ్ళతో మొహం కడగండి. వెంటనే మీరు తెల్లగా మారతారు. వారంలో ఇట్లా 2-3 సార్లు చేయడం వల్ల తెల్లగానే ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మోకాల నొప్పి అనేది పోతుంది. ఎన్ని మందులు వాడినా మోకాల నొప్పి పోతలేదు అని బాధపడుతున్న వాళ్ళు మనం క్లాప్స్ కొడతాం కదా, ఆ విధంగా మోకాలు కింది భాగంలో ఒక చెయ్యి, మోకాలు పై భాగంలో ఒక చెయ్యి పెట్టి ఇలా గట్టిగా కొట్టడం వలన మీ మోకాల నొప్పి అనేది పోతుంది. మీరే అనుకుంటారు ఈజీగా పోయిందని. అలాగే క్లాత్ లేకుండా కొట్టడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. డైలీ ఇలా చేయడం వల్ల మీ మోకాల నొప్పి అనేది రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా ఫేస్ మీద పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్తో ఫేస్ అంతా అగ్లీగా కనబడుతుంది, ఎలా పోతుందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విధంగా చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత తెల్లగా అవుతారు. ఎలా అంటే ఆలుగడ్డ రసంలో కొంచెం కాఫీ పౌడరు, కొంచెం పసుపు కలిపి ఫేస్ అంతా అప్లై చేసి 10 minutes తర్వాత మంచినీళ్ళతో మొహం కడగండి. వెంటనే మీరు తెల్లగా మారతారు. వారంలో ఇట్లా 2-3 సార్లు చేయడం వల్ల తెల్లగానే ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది, అలా ఫోకస్ పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతాయి. కాన్సన్ట్రేషన్ లెవెల్ తక్కువగా ఉన్నవాళ్ళు, మెమరీ తక్కువగా ఉన్నవాళ్ళు డైలీ ఈ విధంగా 2 times చేయండి. మీ మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్, ఫోకస్, అలాగే అలర్ట్నెస్ పెరుగుతుంది. ఇది స్టూడెంట్స్ చేస్తే చాలా మంచిది. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా పాదాలు నల్లగా ఉన్నాయా మీ, అలాగే జాబ్కు వెళ్ళే వాళ్ళు రోజంతా చెప్పులు వేసుకొని ఉండడము, షూ వేసుకొని ఉండడం వల్ల ఆ అచ్చులు అలాగే పడి పాదాలు నీట్గా కనబడట్లేదు, మరకలుగా ఉన్నాయి అనుకుంటున్నారు. అయితే ఇంట్లోనే ఈ విధంగా చేయండి. ఏదైనా షాంపూలో కోల్గేట్ పేస్ట్ను కలిపి దానిలో నిమ్మరసం కలిపి పాదాలకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడగండి. తెల్లగా మారతాయి. వారంలో 2 సార్లు చేయండి. ఇలా మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.
ఈ ముద్రని ఇలా పళ్ళు బాగా నొయ్యడము, ఏదన్నా గట్టిగా కొరికిన పళ్ళు ఊగడము, పళ్ళు నుంచి బ్లడ్ కారడం లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. తుమ్మ చెట్టు పత్తా చూర్ణాన్ని 4 వంతులు తీసుకుంటే 1 వంతు సొంటి పొడిని, అలాగే దాంట్లో కొంచెము ఈ లవంగ పొడిని కలిపి డైలీ ఆ పొడితో పళ్ళు తోమండి. మీ పళ్ళు గట్టిపడతాయి, పళ్ళకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉందని సబ్స్క్రైబర్లు పుట్టిపోతారు. ఈ ముద్రని ఇలా మోకాల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల మోకాల నొప్పి పోతుంది. అలాగే మోకాల నొప్పి త్వరగా పోవాలంటే సొంటి పొడి, అలాగే మిరియాలను వేయించి పొడి చేసిన పొడిని 1.5 గ్రాములో తేనె కలిపి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినడం వలన మోకాల నొప్పి పోతుంది. లేచి చకచకా నడుస్తారు. అట్లా నొప్పి తొందరగా పోతుంది. మీరే ఆశ్చర్యపోతారు. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.